నమస్తే, నేను మీ వాసుదేవన్. కులగణన పేరుతో కాంగ్రెస్ హడావిడి చేస్తుంటే కులాలని గడించి కులాల వారీగా, సామాజిక వర్గాల వారీగా వెనుకబడిన తరగతులకు, అదే సమయంలో గిరిజనులకు, అలాగే నిర్లక్ష్యానికి గురైన ఇతర కులాలు, అగ్రవర్ణ పేదలు అంటారు కానీ ఇతర కులాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించేలాగా బీజేపీ వేసిన మాస్టర్ ప్లాన్ తోటి కాంగ్రెస్ బొమ్మ తిరిగి మొత్తం మైండ్ కకావికలైపోయిన పరిస్థితి. ఛత్తీస్గఢ్లో చూస్తే తొలిగా ఒక ఆదివాసీ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, అలాగే అక్కడ డిప్యూటీ సీఎంలు కూడా వేరే సామాజిక వర్గాల వారిని చూసుకున్నారు. ఆ కూర్పు చాలా అద్భుతంగా ఉంది. స్పీకర్గా అయితే ఫార్మర్ సీఎంనే పెట్టుకున్నారు, రమణ్ సింగ్ గారినే పెట్టుకున్నారు. అలాగే మధ్యప్రదేశ్కి వస్తే మోహన్ యాదవ్ సామాజిక వర్గం, ఆయన సీఎం అయితే అలాగే డిప్యూటీ సీఎంలుగా కూడా ఇతర కులాలకి అవకాశం కల్పించారు. అండ్ రాజస్థాన్ వచ్చేప్పటికీ వసుంధరా రాజే సింధియా మాట నెగ్గకపోగా సీఎంగా భన్వరాజ్ శర్మని తీసుకున్నారు, బ్రాహ్మణ సామాజిక వర్గం. సో డిప్యూటీ సీఎంలుగా ఒక క్షత్రియ మహిళని వారు తీసుకున్నారు. మన ఛత్తీస్గఢ్ సీఎం అయితే ఆయన 4 సార్లు ఎంపీ, అంతకుముందు బీజేపీ ఛత్తీస్గఢ్ అధ్యక్షులుగా కూడా 2 ఏళ్ల పాటు ఆయన బాధ్యతలు నిర్వహించారు, ఆదివాసీ. సో బీజేపీ గేమ్ ప్లాన్ కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే కాంగ్రెస్ కులగణన చేయాలని డిమాండ్ తెర మీదకి తీసుకొచ్చింది. అలాగే ఆయన నితీష్ కుమార్, రాష్ట్రీయ జనతాదళ్తో పాటు నితీష్ కుమార్ జేడీ యునైటెడ్, జనతాదళ్ యునైటెడ్ కూడా ఈ డిమాండ్ తీసుకొచ్చారు. కానీ ఆ డిమాండ్ వాళ్ళు తీసుకొచ్చిన దగ్గర ఆగితే బీజేపీ ఆయా సామాజిక వర్గాలని ముఖ్యమైన స్థానాల్లో కూర్చోబెట్టి ఆ సామాజిక వర్గాల మనస్సును చూరగొనే ప్రయత్నం చేసింది. ఆదివాసీల మీద పట్టు ఎలాంటిదో బీజేపీది వేరే చెప్పక్కర్లా. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో 4 స్థానాలని బీజేపీ కైవసం చేసుకుందంటే అవి ట్రైబల్ బెల్ట్. ఆ ట్రైబల్స్ ఎలా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారంటే ఒక గేమ్ చేంజర్గా మారింది. సోషల్ ఇంజనీరింగ్ చేయడంలో బీజేపీ సఫలీకృతమైందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అంటే కాంగ్రెస్ చెప్పులు తొడుక్కునే లోపల బీజేపీ దేశాన్ని చుట్టూ వచ్చేస్తుంది. ఇది ఏదో పాత సామాజిక అన్వయింపులాగా అనుకోనవచ్చు, లేదా కొత్తగానూ డిఫైన్ చేయవచ్చు. సరే, ఓవరాల్గా ఛత్తీస్గఢ్ దగ్గరికి వద్దాం. గిరిజన ముఖ్యమంత్రిని ఎంపిక చేసుకోవటం ద్వారా ఏం మెసేజ్ పంపించింది? ఛత్తీస్గఢ్ని ఆనుకున్న 2 రాష్ట్రాలు చూద్దాం. అలాగే ఛత్తీస్గఢ్ ప్రభావం పడే జార్ఖండ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ ఆనుకున్న ఒరిస్సా కావచ్చు. ట్రైబల్ బెల్ట్స్ ఈ ట్రైబల్ బెల్ట్స్లో తన ప్రాబల్యాన్ని ఇలా అమీబా మాదిరి విస్తరించుకోవటానికి బీజేపీ ఎత్తుగడ వేసింది. ఇది ఎవరికైనా అర్థమయ్యే విషయం. ఎత్తుగడతో పాటు ఆ సామాజిక వర్గానికి పూర్తి ప్రాధాన్యం ఇవ్వటం, వారికి గౌరవించటం. అంటే ఇంతవరకు అన్రిప్రజెంటెడ్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీని తీసుకొచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడం అనేది బీజేపీ చేస్తున్న పెద్ద సాహసం. ఆ సాహసం మంచి రిజల్ట్ ఇస్తుందనేది మనకి స్పష్టంగా అర్థమవుతున్న విషయం. ఇది మధ్యప్రదేశ్కి సంబంధించి. ఇక రాజస్థాన్కి వెళ్తే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన భన్వర్లాల్ శర్మని అక్కడ తీసుకోవడం ద్వారా అక్కడ వరకు ఉన్న క్షత్రియ మధ్య ఉన్న ముఠా తగాదాలని కట్టేలు చేయడానికి, కర్బు చేయడానికి, అరెస్ట్ చేయడానికి బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని తెర మీదకి తీసుకొచ్చి బీజేపీ కొత్త ప్రయోగం చేస్తుంది. అండ్ ఇక్కడ జాగ్రత్తగా చూస్తే బ్రాహ్మణ సామాజిక వర్గం ఉత్తరాఖండ్లోను, యూపీలోను, అలాగే పొరుగునున్న మధ్యప్రదేశ్లోను ఎంతో కొంత ప్రభావితం చేసే సామాజిక వర్గం అనేది మనకు అర్థమయ్యే విషయం. సో ఇదొకటి గనక చూస్తే ఈ రకంగా వేరే రాష్ట్రాల్లోని ఆయా సామాజిక వర్గాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి బీజేపీ చేస్తున్న ఈ ప్రయత్నం అనేది సోషల్ ఇంజనీరింగ్లో భాగమే. అలాగే ఇక మధ్యప్రదేశ్ చూస్తే మోహన్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి చెందినవారు, అలాగే డిప్యూటీ సీఎంలుగా ఇతర సామాజిక వర్గాలకి అవకాశం కల్పించడం. మధ్యప్రదేశ్లో యాదవ్ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం ద్వారా అక్కడ బీహార్లోను, యూపీలోను యాదవ్ సామాజిక వర్గాన్ని ఆకర్షించడానికి బీజేపీ చేసిన ఒక అద్భుతమైన ప్రయోగం ఇది. ఈ ప్రయోగంలో బీజేపీ సక్సెస్ అయిందనే చెప్పాలి. అండ్ ఇంకోటి, బీజేపీ ఎంత చాకచక్యంగా పావులు కదిపిందంటే ఎంటైర్ ఫోకస్ ఆఫ్ కాంగ్రెస్ తెలంగాణ మీద ఉండేలాగా చేసి తను మాత్రం 3 రాష్ట్రాలని చక్కబెట్టేసుకుంది. ఇది ఒక మ్యాగ్నోనిమస్ ప్లాన్ అని మాత్రమే మనం చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ ఫోకస్ అంతా ఎంతసేపు తెలంగాణలో గెలవాలి, తెలంగాణకి మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. మొత్తం మెషినరీ అంతా దిగింది, డబ్బు దశకం అంతా దిగాయి, గెలిపించుకుంది. మొత్తానికి బొటాబొటిగా అయినా సరే గవర్నమెంట్ ఫామ్ చేయగలిగింది. ఈరోజు తెలంగాణని పోగొట్టుకోవడం వల్ల బీజేపీకి పెద్దగా వచ్చే నష్టం లేదు. ఆ 3 రాష్ట్రాలు చాలా ఇంపార్టెంట్. ఆ 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు పొద్దున పార్లమెంట్ ఎన్నికల ఫలితాల మీద ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఆ 3ట్లోనూ థంపింగ్ మెజారిటీ తోటి రాగలిగింది. అండ్ ముఖ్యమంత్రుల మార్పు కూడా రమణ్ సింగ్కి అవకాశం ఇవ్వలేదు, శివరాజ్ సింగ్ చౌహాన్కి అవకాశం ఇవ్వలేదు ఛత్తీస్గఢ్లోను, మధ్యప్రదేశ్లో.
ముఖ్యమంత్రులు మార్చి కొత్త ముఖాలని తెర మీదకి తీసుకొచ్చి తాము చేసే ఏ ప్రయోగమైనా విజయం దిశగానే నడుస్తుందని చెప్పడానికి స్పష్టమైన మెసేజ్ పంపించారు. రెస్పెక్టివ్ అసెంబ్లీలో బీజేఎల్పీ నాయకుడిని ఎన్నుకోవటానికి కోసం పరిశీలకులుగా వెళ్ళిన వాళ్ళు కూడా హేమీలు రాజ్నాథ్ సింగ్, డాక్టర్ లక్ష్మణ్, అలాగే మిగిలిన ఇతర నాయకులు కూడా, ఇంపార్టెంట్ జాతీయ నాయకులు కూడా 3 రాష్ట్రాలకు వెళ్ళి ఎంపికని చాలా కూర్పుని అద్భుతంగా చేశారు. అంటే ఒకసారి కనుక మనం చూస్తే బీజేపీ ఎత్తుగడలు ఎలా ఉంటాయనేది, దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా చేసిన మహారాష్ట్రలో ఈ శివసేన కోయలేషన్ తోటి ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంలో మళ్ళీ ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంటే ఎవరు ఏ సమయంలో అయినా ఎలాగైనా సరే ఏ బాధ్యత ఇచ్చినా చేయడానికి బీజేపీలో స్పష్టమైన యంత్రాంగం డిజైన్ చేయబడి ఉంది. దానికి తగ్గట్టే వాళ్ళందరూ దే డూ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. ఇది బీజేపీ ఎత్తుగడలు. మరి కాంగ్రెస్ ఎంత దూరంలో ఉంది? బీజేపీకి అందనంత దూరంలో ఉంది. అంటే బీజేపీ కాంగ్రెస్కి అందనంత దూరంలో ఉంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం అది. కాంగ్రెస్ ఒక ఆలోచన చేస్తే చేసే సమయానికి బీజేపీ అది ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కులగణన అనే నినాదాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెర మీదకి తీసుకొస్తే కాంగ్రెస్ దానికి వంత పాడింది. రాహుల్ బాబా కూడా ఆయనకి తోచిన చోటల్లా కులగణన జరగాలని చెప్తూ వస్తున్నారు. వేరేస్ వీళ్ళు గణన దగ్గర ఆగితే గణించేసి వాళ్ళని ఆ సామాజిక వర్గాల్ని అక్కడ ముఖ్యమంత్రి కుర్చీల్లో కూర్చోబెట్టిందంటే బీజేపీ ఆలోచన ఎంత ముందుంది, బీజేపీ విజన్ ఎంత దూరంలో ఉంది అనేది మనకు అర్థమవుతుంది. వీళ్ళందరూ 2020లో ఆలోచిస్తుంటే బీజేపీ 2060లో ఆలోచిస్తుంది. అంటే అవసరమైతే తమ మీదున్న ఒక బ్రాహ్మణ బనియా అనే ఒక ముద్రని, పార్టీ అనే ముద్రని తొలగించుకోవడం కోసం బీజేపీ చేస్తున్న ప్రతి ప్రయత్నంలోనూ సక్సెస్ అవుతూ వస్తుంది. తెలంగాణ కోల్పోయింది కదా అని విమర్శకులు, క్రిటిక్స్, పొలిటికల్ కారిడార్స్ని అబ్జర్వ్ చేసే పొలిటికల్ పండిట్స్ అనొచ్చు. కోల్పోయింది, కానీ ఈ కోల్పోవటం అనేది రేపటి గెలుపునకు సంకేతంగా. బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీ భారత రాష్ట్ర సమితిని ఎదుర్కోవాలంటే ముందర సాధన సంపత్తి బోర్డంత ఉండాలి, గ్రాస్ రూట్ లెవెల్లో తమ మెకానిజం ఉండాలి. ఆ స్థాయిలోకి ఇంకా తెలంగాణ బీజేపీ వెళ్ళలేదు కాబట్టి ముందర వెనక్కి తగ్గింది. 10 అడుగులు ముందరేసి ఒక 20 అడుగులు వెనక్కి తగ్గింది తెలంగాణలో బీజేపీ. తద్వారా బీజేపీ నాన్ సీరియస్నెస్ ద్వారా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా చేసింది. రేపు పొద్దున కాంగ్రెస్ని కొట్టడం బీజేపీకి ఈజీ నెక్స్ట్ ఎలక్షన్స్లో, 28 ఎలక్షన్స్లో. సో దానికి తగ్గ గేమ్ ప్లాన్లో భాగంగానే బీజేపీ ఇన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఈ డిజైన్ అర్థం చేసుకోవడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమవటమే ఛత్తీస్గఢ్ని చేజేతులా కాంగ్రెస్ చేజార్చుకుందనే దానికి నిదర్శనం. వాస్తవంగా ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్కి క్లియర్ కట్ ఎడ్జ్ ఉంది. మాజీ ముఖ్యమంత్రి భూపేష్కి ఉన్న ఒక ఫాలోయింగ్ని దాన్ని ఓట్ల రూపంలోకి ట్రాన్స్లేట్ చేసుకోలేకపోయింది కాంగ్రెస్ అనేది మనకి ఛత్తీస్గఢ్ రిజల్ట్ చూస్తే అర్థమయ్యే విషయం. సో బీజేపీ ఎటువంటి ఎత్తుగడలేస్తోంది కాంగ్రెస్ గమనించాలి. రేపొద్దున మరి ఇదే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఇతర పార్టీల గెలుపు అవకాశాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదగబోతోందని మనకి స్పష్టంగా అర్థమవుతున్న విషయం. ఇది ఎవరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే.